హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది. సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, ఈ రెండు జిల్లాల మధ్య ఏరియాలో ఎవరైనా భూమిని కొనాలి అనుకుంటే తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, ఈ రెండు జిల్లాల మధ్య ఏరియా, ఈ రెండు జిల్లాలకు సంబంధించిన మండలాల్లో ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ మధ్య ఏరియాలో ఎవరైనా భూమిని కొనాలి అనుకుంటే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి వీడియోని చూడండి. ఎందుకంటే పూర్తి వీడియోని చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి తప్పకుండా మా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క పూర్తి వీడియోని చూడండి. ఇప్పుడు మనకు 2 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది. ఈ 2 ఎకరాల భూమి మొత్తం కూడా సాగు అవుతుంది. వ్యవసాయ భూమి, ఇది ఓన్లీ వ్యవసాయానికే యూజ్ అవుతుంది. ఈ భూమి మొత్తం ఇప్పుడు వరి పొలం వేయడం జరిగింది. అంటే ఇది ఎర్ర నేల అయినప్పటికీ వీళ్ళకు నీళ్లు బాగా ఉండడం వల్ల వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి వీళ్ళు పొలం చేయడం జరిగింది. మొత్తం కూడా పొలం అవుతుంది. ఎర్ర నేల భూమి అంటే ఎలాంటి పంటలకైనా అనువైన నేల. ఇది పొలమైనా చేయొచ్చు, మామిడి తోటలైనా పెట్టచ్చు, ఇట్లా ఎలాంటి పంటలకైనా అనువైన నేల. నీళ్ళు ఉన్నాయి కాబట్టి పొలం వేశారు. నీళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకైతే ఇది మంచిగా ఉపయోగపడుతుంది. 2 ఎకరాలు ఉంది. ఈ 2 ఎకరాలకు వీళ్ళు 45 లక్షలు చెప్తున్నారు. కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. ఈ భూమి అని కాదు, మా దగ్గర ఉన్న భూములన్నీ మీరు ఒకసారి వచ్చి చూడండి. ఈ భూమికి మాత్రం 45 లక్షలు చెప్తున్నారు. 2 ఎకరాలు, ఒక బోరు ఉంది. అగ్రికల్చర్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఈ భూమి కరీంనగర్ నుండి, మనం కరీంనగర్ సిద్దిపేట మధ్య ఏరియాలో ఉంటుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు వచ్చే ఫస్ట్ టోల్గేట్ రేణిగుంట టోల్గేట్ వస్తుంది. ఆ రేణిగుంట టోల్గేట్ గుండ్లాపల్లి స్టేజ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనకి గుండ్లపల్లి స్టేజ్ నుండి 6 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఇక్కడున్న విలేజ్కి పక్కనే ఉంటుంది, ఆ విలేజ్ దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఈ ఏరియాలో, ఈ గుండ్లపల్లి చుట్టుపక్కల వ్యవసాయ భూమి కొనాలనుకున్న వారికి అయితే మాత్రం ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి మీరు మా పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇంకా వీడియోలు చూడాలి అనుకుంటే మా ఛానల్లో ఉన్నాయి, ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఛానల్లో. అదేవిధంగా మీరు ఒక్కసారి వచ్చి మా టీంని కలవండి. కలిస్తే మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ల్యాండ్ని మీకు చూపించగలుగుతాం. చూపించి మీరు తర్వాత ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా అగ్రిమెంట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ వరకు తప్పకుండా పూర్తి బాధ్యత తీసుకొని అన్ని పనులు మేము దగ్గరుండి చేపిస్తాం. కాబట్టి మీరు ఎవరైనా భూమిని కొనాలి అనుకుంటే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.